మీకు తెలుసా పూరి జగన్నాథ స్వామికి ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు జ్వరం వస్తుందని? అవును, మీరు విన్నది నిజమే. దీని వెనుక ఒక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఇది విన్న తర్వాత మీ మైండ్ బ్లాంక్ అవ్వడం పక్కా. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. చాలా కాలం క్రితం మాధవదాసు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతను భగవంతుణ్ణి ఎంతగానో ప్రేమించేవాడు. తన భార్య మరణం తర్వాత మాధవదాసు తన జీవితాన్ని పూర్తిగా జగన్నాథ స్వామి సేవకే అంకితం చేసుకున్నాడు. అతని భక్తికి జగన్నాథ స్వామి చాలా సంతోషించి కొన్నిసార్లు స్వయంగా దర్శనమిచ్చి మాట్లాడేవారట. అయితే ఒకరోజు మాధవదాస్కి చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది. అతను బాగా బలహీనపడిపోయాడు. అతని పరిస్థితి చూసి స్వామివారికి చాలా బాధ వేసింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? జగన్నాథ స్వామి స్వయంగా ఒక సాధారణ మనిషిలా వచ్చి మాధవదాసు పక్కన కూర్చొని సేవ చేయటం మొదలుపెట్టాడు. మందులు ఇచ్చి పండ్ల రసాలు తాగించాడు. కొద్ది రోజుల తర్వాత మాధవదాస్కి ఆరోగ్యం కుదుటపడింది. కళ్ళు తెరిచి చూస్తే స్వయంగా జగన్నాథ స్వామి తన పక్కన కూర్చొని సేవ చేస్తూ కనిపించారు. మాధవదాసు ఆశ్చర్యంతో, ప్రభు, మీరు ముల్లోకాలకు అధిపతి. మీరు తలుచుకుంటే నా జ్వరం ఒక్క క్షణంలో మాయమయ్యేది కదా, మరి మీరెందుకు నాకు సేవ చేయాల్సి వచ్చింది అని అడిగాడు. అప్పుడు జగన్నాథ స్వామి నవ్వుతూ, మాధవదాస, నువ్వు ఈ జన్మలో అనుభవించాల్సిన కష్టాలు ఇంకా మిగిలి ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఈ జ్వరాన్ని పూర్తిగా అనుభవించకపోతే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వచ్చేది. అది నాకు అస్సలు ఇష్టం లేదు. నీకు ఇంకా 15 రోజుల కష్టాలు మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన 15 రోజుల కష్టాన్ని నేను నా మీదకు తీసుకుంటాను అని అన్నారట. అలా మాధవదాస్కి రాబోయే కష్టాన్ని జగన్నాథ స్వామి తన భుజాలపై వేసుకున్నారట. అందుకే జగన్నాథ స్వామి ప్రతి సంవత్సరం ఆ 15 రోజుల పాటు జ్వరం తెచ్చుకొని భక్తుల కోసం ఆ కష్టాన్ని అనుభవిస్తారు. ఇది ఎంత గొప్ప త్యాగం కదా! ఈ అద్భుతమైన కథపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో జై జగన్నాథ్ అని రాయటం మర్చిపోకండి. లైక్, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మళ్ళీ కలుద్దాం.